రైతుగా ఈ సంవత్సరం పొగాకు అమ్మకాలు ఎలా జరిగినాయి, రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చొరవ చూపించింది అంటే, ఎందుకంటే ఫేక్ ప్రచారాలు ఎక్కువైపోయినాయి. ఈ రోజున పొగాకు రైతులు రోడ్డు మీద పడిపోయారు, అసలు వాళ్ళు నిండా మునిగిపోయారు అని చెప్పి వైసీపీ నాయకులు ఏదైతే చెప్తున్నారో దానికి విరుద్ధంగా జరుగుతుంది అని చెప్పి ఈ రోజు క్షేత్రస్థాయిలో రైతులు చెప్తున్నారు. మీరు ఒక పొగాకు రైతుగా ఎంత పంట వేశారు, ఎంత మద్దతు ధర వచ్చింది ఏంటి? నేను ఒక 3 ఎకరాలు వేసానండి. నేనైతే ఇది ఏడు అమ్ముడు పోదు, నాకు దాదాపు 3,40,000 దాకా పెట్టుబడి అయింది 3 ఎకరాల మీద. ఇదైతే అమ్ముడు పోదు, ఇది ఏందా పిల్లలిద్దరూ చదువుల్లో ఉండారు, మాలో బాధపడ్డా. కానీ బాబు గారు చొరవతో కుటుంబ ప్రభుత్వం అనుకున్న రీతిగా మాట ఇచ్చి దీన్ని కొనుగోలు మొదలు పెట్టింది. దాని పొగాకు తగ్గ రేటు నిర్ణయించింది 12,000, 9,000, 6,000. మనం ఏంటంటే ఆకు ఎవరు కొంటారో ఏమో అని కొంతమంది ఆశ్రద్ధ చేసి మండలి జాగ్రత్తగా చేయని వాళ్ళది రేటు తక్కువ పలుకుతుంది. మండలిలో నీట్గా పెట్టి ఆకు జాగ్రత్త చేసిన వాళ్ళ రేటు బాగానే పడుతుంది. నాది వచ్చి 9,000, 6,000 పడింది. నేను అసలు కొనరు, దీన్ని చేతుల్లో చల్లాల్సి వచ్చి మళ్ళీ లేచికెళ్లే బాటికి కూడా ఎదురు పెట్టాల్సి వచ్చిద్దేమో అనే బాధపడే రోజు మూమెంట్లో ఇది తీసుకొని బాబు గారు చంద్రబాబు నాయుడు మంచి నాకు టీవీలో ప్రాణం లేచి వచ్చింది. పిల్లల చదువులు ఆగిపోకుండా ముందు ఒడ్డున పడుతున్నాం ఏడు, మళ్ళీ వ్యవసాయాన్ని చేసుకోవడానికి మళ్ళీ వెసులుబాటు కలిగింది మనకి అనే దాని మీద బాగా సంతోషపడ్డాను నేనైతే. ఇదే కాకుండా లోగడ మొక్కజొన్న మద్దతు ధర కూడా తినడానికి తక్కువ రేటుకి రైతు అమ్ముకుంటే తినడానికి 200 కాడికి వేసిన ఘనత చరిత్ర బాబు గారికి ఉంది. అదే పద్ధతిలో 7 పొగాకు రైతులను కూడా ఆదుకొని ఒడ్డునేసి మళ్ళీ వ్యవసాయం చేయండి మీరు నిలబడి అని చెప్పి ముందుకు సాగనంపిన ఘనత చరిత్ర బాబు గారిది. గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎప్పుడైనా ఈ పొగాకు రైతులకి ప్రభుత్వం ముందుకొచ్చి కొనుగోలు జరపడం కానీ, లేకపోతే మేము ఉన్నామనే భరోసా ఇవ్వడం కానీ, లేదా దానికి మద్దతు ధరని ఇంత అని చెప్పి కేటగిరీలుగా వైజ్గా విభజించడం కానీ, అసలు అట్లాంటి సమీక్షలు ఏమి జరగలేదండి. అసలు ఈ 5 ఏళ్లలో ఏం జరగలేదు. పైపెచ్చి 7 ఒడ్డు కూడా నేను గవర్నమెంట్కి అమ్మా, 105 క్వింటాలు ఏమో అమ్మాను. అమ్మిన 24 గంటల్లో డబ్బులు పడ్డ చరిత్ర 7 రైతులకి ఒడ్డు వేస్తే గవర్నమెంట్కి 24 గంటలు తిరిగేతలకి డబ్బులు పడింది కూడా ఈ సంవత్సరమేనండి. రైతు అయితే చాలు, అది ఏ పార్టీ అసలు పార్టీతో పని లేదు. ఇప్పుడు మనం ఒడ్డు మేము పొన్నూరే తీసుకెళ్ళామండి. ఆయనకి తెలుసు మేము ఏ పార్టీ అనేది ఏ అనేది తెలియదు కదా. మిల్లర్స్ దించుకున్నారు, దించుకున్న 24 గంటల్లో మాకు ఒడ్డు డబ్బులు కూడా వేసిన ఘనత ఈ సంవత్సరం ఈ కుటుంబ ప్రభుత్వానికే దక్కింది. అంటే ఒక పక్క ప్రచారం జరుగుతుంది, రోడ్డు మీద పోసేస్తున్నారు, రైతులు నిండా మునిగిపోతున్నారు. నిండా మునిగిపోతున్నారంటే ఉంటారండి, అది సహజంగా. ఇప్పుడు మన చేతికి పుట్టిన 5 ఏళ్ళు ఒకలాగా ఉండవు. అట్నే 10 మనస్తత్వాలు ఉంటాయి. గుడ్డగాల్చిన ఎత్తినేసే వాళ్ళు అనేది సహజంగా ఉంటారు. వాళ్ళ ప్రచారం వాళ్ళు చేయాలి, తప్పదు. అందువల్ల ఏదో కత్తుకు తీసుకొచ్చి రోడ్డు మీద వేస్తారు. దాన్ని ప్రచారంగా మలుచుకోవడానికి కోసం మామిడి కాయలు తీసుకొచ్చి అదే అట్లా జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే మనకు తెలియని కాదు. ఈ ఏడైతే ఇబ్బంది లేకుండా పొగాకు రైతులను ఆదుకున్నట్టే బాబు గారు, ఒడ్డునేసినట్టే అందరినీ వ్యవసాయ పరంగా ఆ ఒడ్డు కొనుగోలులో డబ్బులు వేయడం కానీ, ఇప్పుడు ఈ పొగాకు కొనడంలో కానీ అంతా మాకే రైతు వారీగా అయితే ఇబ్బంది లేకుండా బాగానే ఉంది. గతంలో ఎప్పుడు కూడా ఈ పొగాకు కొనుగోళ్లు అనేది ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు లేవు. కానీ ఈసారి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు చొరవగానండి ప్రతిదీ కూడా రైతులు ఎక్కడ ఇబ్బంది పడద్దు, పొగాకు గ్రేడింగ్లు ఇచ్చి మరి కొనుగోలు చేయడం కానీ ఎలా అనిపిస్తుంది ఒక పొగాకు రైతుగా? ఎలా అనిపించేది ఏముంది, ఈ చంద్రబాబు కనపడితే మామూలుగా రైతులు మొత్తం ఆత్మహత్య చేసుకోవాలి. ఏంది 3,000, 2,000 అమ్ముతున్నారు. నేనే అమ్మా 2,000కి. ఇప్పుడు బాగా రేటు అనుకూలంగా రైతుకి 3,000, 2,000 కూడా దాఖలాలు ఉన్నాయి. గతంలో 2,000 కూడా అమ్మాం, 20 క్వింటాలు అమ్మాం. ఈ ఏడ పెట్టాము, ఏడ పర్వాలేదు, బాగానే వేస్తున్నాడు రేట్లు బాగానే వేస్తున్నారండి. ఈ చంద్రబాబు కనపోతే రైతులు మొత్తం దెబ్బతినేవాళ్ళు. ఏంది అప్పులు పోలయ్యి కొంతమంది ఆత్మహత్యలు చేసుకోవటం అటు చేసేవాళ్ళు. గ్రేడ్లు కూడా ఒకటి అంటే ఫస్ట్ క్లాస్ అయితే 12,000, తర్వాత 9,000, 6,000. ఫస్ట్ క్వాలిటీ అయితేనే ఉన్నా 12,000, తర్వాత 9, తర్వాత 6 బాగానే వేస్తున్నారు. రేట్లు అయ్యి అన్ని బాగానే ఉండే. అది అసలు నిజంగా ఎవరైనా రైతు నష్టపోయింది కానీ, లేకపోతే నష్టపోయి రోడ్ల మీద బారేసుకున్న పొగాకు కానీ అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? అసలు ఏమి లేదండి, అవన్నీ ఉత్తమ మాటలు. ఏంది ఈ చంద్రబాబు కనుక కొనపోయినడితే ఏంది, ఈ ప్రభుత్వం కొనపోతే చాలా దెబ్బతినేవాళ్ళు. ప్రభుత్వం రైతులను ఆదుకొని. మీరు ఎన్ని ఎకరాలు వేసారు పంట, ఎట్లా వచ్చింది? మేము 4 ఎకరాలు వేసాము. ఏంది ఓ 15, 16 కాడకు వచ్చింది. ఫస్ట్ గ్రేడ్, సెకండ్ గ్రేడ్ అట్లా ఉన్నాయా సార్? అదే అడుగులో అమ్మేసాం. అసలు సెకండ్ క్వాలిటీ అనేది రాలా, ఫస్ట్ క్వాలిటీ మొత్తం వచ్చింది. మొత్తం ఫస్ట్ క్వాలిటీ. సంతోషమేనా అండి మీరు పెట్టుబడికి తగ్గట్టుగా బ్యాలెన్స్ అయ్యామండి. అసలు వీళ్ళు ప్రైవేట్ వాళ్ళు ఎందుకు కొంటారండి, మామూలుగా ఊరకు నొక్కాలని చూస్తుంటే వాళ్ళ నుంచే వేసింది ఈ పొగాకు అంతా. ప్రైవేట్ వాళ్ళు మేము కొంటాము, మేము కంపెనీలు పెడుతున్నాము అని అంటేనే వీళ్ళు వేసింది, లేకపోతే ఎందుకు వేస్తారు? పట్టించుకోవాలి. 2,000కి ఇప్పుడు ఈ ప్రభుత్వం కొంట మొదలు పెట్టినాక 6,000కి అట్ట కొంటున్నారు. ఎక్కువ ఈ ప్రభుత్వమే ఆదుకుంటుంది. కొద్దిగా ఈ పొగాకు రైతులు అయితే ఒడ్డున పడ్డట్టే. ఒడ్డున పడ్డట్టే బాబు గారు ఆదుకొని. పార్టీలు అట్లాంటివి చూసారా?
సార్? అంటే వీళ్ళు ఆ పార్టీ పార్టీలు ఏం కాదండి, పార్టీల సంశయం కాదు. ముందు వచ్చిన పేర్లు కూడా వైసీపీ వాళ్ళవి. అసలు ఆ తేడా ఏం లేదు, పార్టీకి పోవాకి దానికి సంబంధం లేదు. వైసీపీ వాళ్ళకి పేరు ఎవరిది వస్తే వాళ్ళది పెట్టేస్తున్నారు. వైసీపీ టీడీపీ అనేది లేదు, ఒడ్డున పడ్డట్టేనండి. ఎట్లుంది అసలు పొగాకు రైతుల పరిస్థితి ఎట్లుంది? కొనుగోళ్లు ఈ గతంలో ఎప్పుడు లేని విధంగా ఈసారి ప్రభుత్వమే ముందని చేసి కొనుగోలు కూడా జరిపిందని అంటున్నారు. ఏంటి పరిస్థితి ఏంటి ఇప్పుడు? ఈ ఏడు పరిస్థితి ప్రభుత్వం కొనకపోతే కొంతమంది చాలా మంది చచ్చిపోయేవాళ్ళు, కొంతమంది అవపడకుండా వెళ్ళిపోయేవాళ్ళు బాకీల కోసం. ఏంది ఈ గవర్నమెంట్ ఇట్లా కొనటము రైతుకి ఎంతో మేలు చేసినట్టు అని నేను అనుకుంటున్నా. అంటే ఎట్లా ఇచ్చారు, గ్రేడ్లు ఎలా ఇచ్చారు, అసలు ఏంటి పరిస్థితి? ఇప్పుడు నేను 8 చెక్కులు వేసుకెళ్ళాను. 4 చెక్కులు 12 ఏళ్ళు కాడికి వేసాడు, 2 చెక్కులు 9 ఏళ్ళు కాడికి వేసాడు, 1 చెక్కు 6 ఏళ్ళు వేసాడు, 1 చెక్కు ఇంటికి తీసుకెళ్లి మళ్ళీ రేపు తీసుకురామ్మా కొద్దిగా నిమ్ముగా ఉంది అని చెప్పాడు. సో అంటే ఇప్పుడు ఈ రోజున పెట్టిన పెట్టుబడి మళ్ళీ తిరిగి వచ్చుద్దో లేదో అనే పరిస్థితుల్లో ప్రభుత్వం ఇంత చొరవ తీసుకోవడం కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అయితే ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తున్నారు, వీటికి గ్రేడింగ్ చూడండి, రైతులు ఎక్కడా కూడా ఇబ్బంది పడకూడదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్న చొరవ ఎలా ఉందంటారు? బాగుందండి, బాగుంది. మొన్న ఈ పొగాకు ఈ ఊళ్ళోకి వచ్చి 4 నెలలు అయింది, 4 నెలలు దాటింది. అసలు కొంటారో కొనరో అనుకున్నాం మేము. ఎట్టనో వీళ్ళు కూటమి గవర్నమెంట్ వచ్చి కొన్నారు, మాకు చాలా సంతోషంగా. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇట్లా కొన్న దాఖలాలు లేదండి, లేదు. ప్రైవేట్ వాళ్ళే కొనుగోలు చేసేవాళ్ళు కదా, అప్పుడు ఎలా ఉంటుంది అసలు రేట్లు? అప్పుడు ఎట్లుండేవి? అప్పుడు నిరుడైతే బాగానే ఉంది, వీళ్ళు గవర్నమెంట్ దాకా రాలేదు, వాళ్ళే కొనుక్కున్నారు. ఈ రైతు కొద్దిగా ఆశ ఎక్కువ కదండి, నిరుడు బాగా 10-15 ఏళ్ళు పోయిందని 4 ఎకరాలు వేసినాడు, 15 ఎకరాలు వేసారు. మరి వాళ్ళకి ఏమైందేమో పొగాకు ఎక్కువైందని వాళ్ళు ముందుకు రాలేదు. అందుకని ఈ కూటమి గవర్నమెంట్ ముందుకొచ్చి ఇట్లా తీసుకున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. అసలు నిజానికి పొగాకు పంటకి ప్రభుత్వానికి పెద్ద సంబంధం లేదని చాలా మంది రైతులు చెప్తున్నారు. అది కనుక అదే పరిస్థితి అయితే ఏంటి రైతుల పరిస్థితి ఏంటి? చౌటల్లో అసలు కొంతమంది చచ్చిపోయేవాళ్ళు, కొంతమంది ఊరిడిచిపెట్టి బాకీలు కట్టలాకి వెళ్ళిపోయేవాళ్ళు. ఇది మేలు చేసినట్టు, చాలా అంటే నెత్తిన పాలు పోసినట్టే ఈ కూటమి గవర్నమెంట్. పొగాకు వేయినాళ్ళు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చెప్పేవాళ్లే కానీ ఇది మట్టికి చాలా మంచి పని. మాకు మొన్నటిదాకా ఈ పెట్టుబడులు పెట్టి ఈ పొగాకు అమ్మక అసలు పాలు పోసుకొచ్చుకున్నాం అంటే డబ్బులు లేని రోజు కూడా ఉండే మా ఇళ్లలో. అట్లా జరిగేది. పొగాకు పంటకు పెట్టుబడులు పెట్టేసి అమ్మకాలు జరుగుతాయో లేదో ఒక ఆలోచనలో ఇప్పుడు 20 ఎకరాలు వేసినాడు, 10-15 లక్షలు పెట్టుబడి పెట్టాడు. ఆ కూలీలు కానీ ఆ పెట్టుబడి కానీ ఈ 4-5 నెలల నుంచి అమ్ముతుని పెడితే ఈ 10-15 లక్షలకి ఎంత వడ్డీ అవుతుంది? ఎంతో కొంత. కాకపోతే ఏంటంటే చాలా మట్టికి 6 ఏళ్ళు వేస్తున్నారు. పొగాకు చూసి 9 ఏళ్ళు కన్నా 10-12 ఏళ్ళు అయితే బాగుంటుంది. మళ్ళీ ఇంకొక మాట, ఊళ్ళోకి వచ్చి 4 నెలలు అయింది కదా, 4 నెలల్లో మండీలు 3 సార్లు తిప్పేశారు. ఒక పెద్ద 10 ఎకరాలు 15 ఎకరాలు వేసినాడు, మండి తిప్పేయాలంటే మళ్ళీ 10 ఏళ్ళు అవుతుంది లేబర్ ఖర్చు. అట్టా కూడా చాలా ఇదయింది. మొత్తం మీద చూస్తే బాబాయ్, అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అసలు ఎప్పుడు ప్రభుత్వం కొన్న దాఖలాలు లేవని మీరే చెప్తున్నారు. ఈ రోజు ప్రభుత్వం మొక్కజొన్నని కానీ, లేకపోతే ఈ పొగాకని కానీ, లేకపోతే అంతకుముందు ధాన్యం కొనుగోలు కూడా 24 గంటల్లో డబ్బులు పడేలాగా అప్పుడు కూడా ఎంటే అకౌంట్ లో వేశారు ఆయనకి. అంటే చంద్రబాబు గారు ఈసారి రైతుల గురించి ఎంత ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు అనే దానికి ఇది ఒక ఉదాహరణ అనుకోవచ్చా? అవునండి. ఈ డబ్బులు ఎమ్మటే అయితే మా చంద్రబాబు నాయుడుకి అదే ఫోటో పెట్టి పాలాభిషేకం చేస్తాం. ఎందుకంటే ఈ వడ్డీలు కట్టలేక చచ్చిపోతున్నాం. పొగాకు రైతుల గురించి ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. ఏదంటే గవర్నమెంట్ కొనాల్సిన అవసరం లేదు సార్, కానీ మన ఏలూరు సాంబశివరావు గారు, మా ఎమ్మెల్యే కానీ, అచ్చెన్నాయుడు గారు కానీ చంద్రబాబు నాయుడు కొద్దిగా ఒత్తిడి చేసి కొనపోతే రైతులు ఇబ్బంది పడతారు, మనం రైతులను ఆదుకోవాలని ఒక సంకల్పంతో దాన్ని ఇప్పుడు కొంటున్నారు సార్. గతంలో అసలు ఎప్పుడైనా ప్రభుత్వం అసలు ఎప్పుడూ లేదు, పొగాకు కొనేది లేదు. ఒడ్డు, ధాన్యం, పత్తి, మిరప, దాని వరకు గవర్నమెంట్ కొనేది. మిగతా అన్ని ఇప్పుడు జూటు కానీ పొగాకు కానీ గవర్నమెంట్ సంబంధం లేదు. అది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేసి వాళ్ళు ఇది చేసుకునేవారు. కానీ వాళ్ళు కంపెనీ వాళ్ళు కొనపాబట్టి రైతులు ఇబ్బంది పడుతున్నారని చంద్రబాబు నాయుడు గారు దృష్టి పెట్టి ఇప్పుడు కొంటున్నారు. ఎందుకని సార్ కంపెనీలు ఎందుకు కొనడానికి ముందు రాలేదంటే ఇప్పుడు గతంలో వాళ్ళకి ఏం జరిగిందో మనకు తెలియదు. అంతకుముందు అయితే బయర్లు ఊరికి వెళ్ళినప్పుడు తిరిగి చెప్పేవాడు వాళ్ళప్పుడు తిరిగి మేము బాండ్ ఇస్తాం వేసుకోండి అని. కానీ నిరుడు చెప్పలేదు సార్.
వద్దన్నారంట. కానీ నేను ఎప్పుడు వేయలేదు, వాళ్ళు వేశారు. కానీ కొనపోతారా అని వీళ్ళు వేశారు. ఎకరం వేసిన వాళ్ళు 4 ఎకరాలు వేశారు, 5 ఎకరాలు వేసిన వాళ్ళు 10 ఎకరాలు వేశారు, పెంచారు. ఇస్తారని పెంచే తెలికి వాళ్ళు కొనలా. దానికి తగ్గ గ్రేడ్లు కూడా ఇచ్చి ప్రతిదీ కూడా గ్రేడ్ల వరకు కొంటున్నారు. నెమ్ము శాతం ఉండకూడదు అన్నారు, నెమ్ము శాతం ఎంత అని ఇచ్చారు, దాని ప్రకారం కొంటున్నారు. గ్రేడ్లు ఎలా ఉన్నాయి అన్నారు సార్? మీకు తెలిసినంత వరకు 9 ఎక్కువ, 12 తక్కువ, 6 ఆ గ్రేడ్ మీద కొంటున్నారు. 3 గ్రేడ్ వాళ్ళు కొద్దిగా బయటపడ్డట్టు రైతులు కొంతవరకు బయటపడతారు, పెట్టిన దాని తాలూకా కొంతవరకు బయటపడతారు. అసలు ప్రభుత్వం పట్టించుకోకపోతే పరిస్థితి సార్? అది చేసేది వాళ్ళు ఇబ్బంది పడతారు. ప్రభుత్వం పట్టించుకోకపోతే అది కొనేవాళ్ళు లేరు కదా, అది దేనికి పనికిరాదుగా. దానికి తగ్గట్టు అంటే ప్రచారాలు కూడా ఏదో రోడ్ల మీద పోసేస్తున్నారు, రైతులు అసలు దిక్కులేని వాళ్ళు అయిపోయారు అది అని చెప్పి అది గిట్టని వాళ్ళు చెబుతా ఉంటారు సార్, అది గిట్టని వాళ్ళు చెబుతా ఉంటారు. ఇప్పుడు ప్రతిపక్షం ఉందంటే మరి ఏదో చెప్పాలి కదా, వాళ్ళు చెబితేనే దీనిలోకి వచ్చి గుర్తింపులోకి వచ్చేది, వాళ్ళు చెప్పకపోతే రాదుగా, అందుకని వాళ్ళు చెబుతా ఉంటారు. ఇప్పుడు ప్రభుత్వం రైతుల పట్ల తీసుకుంటున్న ప్రత్యేక శ్రద్ధ కానివ్వండి, లేకపోతే శ్రద్ధ, ఇది మంచి శ్రద్ధ, బాగానే చేస్తున్నారు. కాలువలు దోగటం కానీ, రోడ్లు వేయటం కానీ, ఏది ప్రభుత్వం బాగానే చేసింది. ఇప్పుడు వరకు ఇబ్బంది ఏం లేదు, రైతు పక్షంగానే ఉంది. ఇప్పుడు ఒడ్డు కొన్నా కూడా 48 గంటలు డబ్బులు పడ్డాయి. మొక్కజొన్న కానీ బాగానే వచ్చినాయి, గిట్టుబడి ధర, ఇబ్బంది ఏం లేదు.